నేనేం మాట్లాడడానికి రాలేదు, కేవలం ఆశీర్వాదం చేయడానికి వచ్చిన. అమ్మ ఇప్పుడు పెద్దలు చెప్పినట్లనే గొప్ప వాళ్ళ పేర్లు వాస్తవానికి ఎక్కడ పడితే అక్కడ ఉచ్చరించకూడదు అంటారు. అమ్మ అంటే నాకు చాలా అభిమానం. ఎంత అభిమానం అంటే అసలు మాటల్లో వర్ణించలేనటువంటి అభిమానం. వర్ణించినా తక్కువైతుంది కాబట్టి ఇంకా వర్ణించలేనంటే ఆ తల్లి యొక్క కారుణ్యానికి పారదర్శుడని నేను వచ్చానంటే ఏం ప్రసంగించడానికి రాలేదు, వాస్తవం చెప్తున్నా. శాస్త్రవచనం ఏంటంటే సాధు దర్శనం అన్నిటికీ సమాధానం, సాధువు యొక్క వాక్కు ఆశీర్వచనం అన్నిటికీ సమాధానం. వారి యొక్క సమస్తం వారి గాలి తగిలినా సర్వం పావనం అని చెప్తుంటారు పెద్దలు. ఇక ప్రత్యేకించి మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఈ క్షేత్రం చాలా మహిమాన్వితమైన క్షేత్రం అని ఒక మాట సత్య ప్రమాణంగా చెప్తున్నాను. చాలా మహిమాన్వితమైన క్షేత్రం. ఇందాక అక్కడ వచ్చి కూర్చున్నప్పుడు మీరు కళ్యాణం చూస్తున్నారు, నేను అమ్మవారితో ఆత్మ సంభాషణ చేస్తున్నాను. అంటే నా కనెక్షన్స్ నాకు ఉంటాయి కదా, నాకు వచ్చే కనెక్షన్స్ నాకు వస్తాయి. చాలా అద్భుతమైనటువంటి దివ్య క్షేత్రం ఇది, చాలా గొప్ప మహిమాన్వితమైన క్షేత్రం. ఇక్కడ సమీప ప్రాంతవాసులు ఎవరైనా కూడా ప్రతి శుక్రవారం వచ్చి ఇక్కడ అమ్మవారికి 9 ప్రదక్షిణలు చేయండి. ఏదైనా ఒక మనసులో మీరు అనుకోండి, తప్పకుండా మీకు సమాధానం మీ ఇంటి వరకు వచ్చేస్తుంది. మనకు భారతీయ వేద విజ్ఞానం ప్రకారంగా, మన ఆగమముల ప్రకారంగా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క కాజ్ ఉంటుందని చెప్తారు. శాస్త్రీయంగా వేరే చెప్తారు అనుకోండి, మీ అందరికి ఇంగ్లీష్ బాగా వస్తుందని కాజ్ అంటున్నాను నేను. అంటే ఒక ఎనర్జీ లెవెల్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఇక్కడ ఉండేటటువంటి ఎనర్జీ లెవెల్స్ వర్తమానంలో ప్రతి ఒక్కరికి అనుకూలతను ప్రసాదించే కోణంలో రిలీజ్ అవుతున్నాయి. అక్కడ ఉండేటటువంటి మూల చైతన్య స్వరూపిణి ఆ జగదంబ ఆ విధంగా ప్రసరిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి దైవత్వాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఒక సిమ్ కార్డ్ ఫోన్ లో వేస్తే మనకి ఎలా సిగ్నల్స్ వస్తాయో, మీరు ఇక్కడ వచ్చి 9 ప్రదక్షిణలు చేస్తే అమ్మవారి యొక్క చైతన్య తరంగ శక్తి మీ ఆత్మతో అనుసంధానమై మీరు ఒక్కసారి అమ్మా నాకు ఇది కావాలి, నాకు అనుగ్రహించమ్మా అనగానే ఆ పని తప్పకుండా మీకు నెరవేరుతుంది. ఒక వ్యక్తి యొక్క బ్లడ్ శాంపిల్, యూరిన్ శాంపిల్ తీసుకొని అందులో ఏ విధమైనటువంటి రోగములు ఉన్నాయో చెప్పాల్సిన బాధ్యత వైద్యుడిది కదా. ఏ క్షేత్రంలో ఏ మహిమ దాగి ఉన్నదో, ఎక్కడ ఏమున్నదో చెప్పాల్సిన బాధ్యత నాదే కదా, అవునా కాదా? అందుకే అమ్మ మేము కాషాయం కట్టుకొని తపస్సు చేస్తున్నాము. అమ్మ ఆధ్యాత్మిక, సామాజిక, జాతీయత అత్యున్నతమైనటువంటి అభ్యుదయ వాదాలు పులికి పుచ్చుకున్నటువంటి తపస్విని. ఎవరు? అమ్మ. ఇప్పుడు ఎవరి చేతిలో నా చేతి ఉందో ఆ అమ్మ. అక్కడ గర్భాలయంలో ఉన్న అమ్మ కాదు, ఇక్కడ ఉన్న అమ్మ, నా పక్కలో ఉన్న అమ్మ. అమ్మ యొక్క ప్రేమకు నేను వచ్చాను. మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా అందరూ మాతృమూర్తిలో ఉన్నారు కాబట్టి ఒక చిన్న మాట. మన భారతీయ ఋషుల యొక్క దర్శనాల్లో కుటుంబ వ్యవస్థకు చాలా ప్రియారిటీ ఇచ్చారు. కుటుంబ వ్యవస్థకు, కుటుంబ నేపథ్యానికై మన ఋషులు చాలా కృషించారు. ఎందుకంటే అందులో ఎందరో ఋషులు ఉన్నారు, అందులో అందరూ గృహస్థులే, అందరూ రాజయోగ ధర్మంలో ఉన్న వాళ్ళే. ఏ కొందరో వాళ్లకు బ్రహ్మజ్ఞానం కలిగి వాళ్లకు అద్వితీయమైనటువంటి చైతన్యంతో వాళ్ళు లయించి సమాధి స్థితిని పొందిన తర్వాత సన్యసించారు తప్ప అందరూ గృహస్థులే. అందుకే భవిష్యత్తుని, రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకొని రాజయోగ ధర్మానికి పెద్దపీట వేశారు. అంటే దాంట్లో ఉండేటటువంటి ఒక సూత్రాన్ని మనం మర్చిపోయాం. ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక పోకడాలకు బానిసలమై ఒకదాన్ని మనం మర్చిపోయాము. అది గుర్తు చేస్తాను, మీరు చెబితే గుర్తు చేస్తాను. చేయమంటారా? ప్రతి తల్లి, ప్రతి మాతృమూర్తి 5 మందికి జన్మనివ్వండి. 5 మందిని కనాలి. ఆ 5 మందిలో కూడా టార్గెట్ పెట్టుకొని మరి కనండి. 3 మగపిల్లల్ని కనండి, 2 ఆడపిల్లల్ని కనండి. ఇంకా 9 మందిని కనమని చెప్తుంది శాస్త్రం, కానీ మరి మీరు భయపడతారని నేను చెప్తున్నాను. 3 మగపిల్లల్ని కనుక మీరు కంటే ఒకడు మీ వంశోద్ధారకుడు అవుతాడు, ఇంకొకడు
ఇటువంటి మహనీయులుగా సంఘ సేవకై, సమాజ సేవకై, జాతి సేవకై పంపండి. ఇంకొకరిని మాలాంటి యతిని చేసి ఆధ్యాత్మిక విజ్ఞానానికై కృషించి ధార్మికమైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించి భావి తరాలకు దారవేయమని పంపండి. అది మీరు చేయవలసినటువంటి గొప్ప తపస్సు. గృహస్థులే చేయాలి, మాలాంటి సన్యాసులు ఏం చేయం కదా, మీరే చేయాలి. ఇంకొన్ని శాస్త్రాలు ఏం చెప్తాయంటే 5 మందిని మగపిల్లలు కనమని చెప్తాయి. ఇంతకు ముందు 3 గురించి చెప్పాను, ఇంకా 2 మిగిలిపోతారు కదా. ఒకరిని ఈ దేశ సంరక్షణ కోసమే సైనికులు చేసి పంపాలి. ఇంకొకరు మిగులుతాడు కదా మగపిల్లవాడు 5 మందిని అంటే. పురుష సంతతికి నోచుకోక ఆడపిల్లలకే జన్మనిచ్చినటువంటి తల్లులకు ఇల్లరికంకు ఒక కొడుకుని పంపాలి. ఇది ఋషి అన్నిటినీ దర్శించి చెప్పాడు. 3 ఆడపిల్లలకు జన్మనియాలని ఎందుకోసం చెప్పానంటే, ఒక మాతృమూర్తి అఖండ సౌభాగ్యవతి 16 దివ్య ధర్మాలతో ఉండేటటువంటి సువాసిని తన గర్భము చీల్చుకొని కన్నటువంటి 3 ఆడపిల్లల్ని 3 పొలిమేర్లకు మనమిస్తే 3 రమ్మలతో సమానమట. స్వామి, పిల్లలు అనేటటువంటి ఫ్యాక్టరీయా ఏందని మీరు అనుకోకండి. అది కాక మీరేం చేయగలరు చెప్పండి జగతికి. ఇప్పుడు నేను ఇక్కడ పిలిపించారు, నేను ఇక్కడ కూర్చున్నాను. ఈ ప్రజ్ఞ నాది కాదు, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు. ఆ ఘనతలో మీరుంటే అన్ని తపస్సులు చేసినటువంటి రికార్డులు అన్ని బ్రేక్ చేసిన వాళ్ళు అవుతారని ఒక సదుద్దేశంతో చెప్తున్నాను. ఈ మధ్యలో ఒకరే ముద్దు 2 వద్దని ఒక నినాదం తీసుకొచ్చారు. అది మన దేశాన్ని, మన ధర్మాన్ని మోసం చేసేటటువంటి కుట్ర. దయచేసి చెప్తున్నాను, మీకు భగవత్ కృప ఉంటే, సంతాన సాఫల్యతమైనటువంటి సిద్ధి ఉంటే, ఈ చిన్న చిన్న కారణాలు అడ్డుపెట్టి దానికి దూరం కాకుండా మన ధర్మాన్ని ఆచరించాలనే కోణంతో నేను చెప్తున్నాను. మరి తప్పుగా అనుకోకండి దయచేసి. మీ పిల్లలకు మీరు చెప్పాలి, ఫలానా క్షేత్రానికి మేము వెళ్ళినప్పుడు ఒక స్వామీజీ వచ్చారు, ఆయన చెప్పినటువంటి సందేశం, అమ్మ మీకు చాయిస్ ఉంది కదా, ఇంకొక 2 ఎక్కువ కనిపెట్టండి అని అడగండి, చెప్పండి. ఈరోజు ఈ వేదిక మూలకం ఇదే నేను చెప్పాలనుకున్నటువంటి అంశం. అలాగే అమ్మ ఇప్పుడు చేసినటువంటి ఈ సన్మానము, ఈ పూజ, ఇది మాటలో వర్ణించలేనటువంటి గొప్ప పూజ. ఈ ప్లాట్ఫామ్ కేంద్రకంగా ఇది జరగడం అనేది చాలా గొప్ప విశేషం. రాజకీయ నాయకులు చేస్తారు, వేరే వాళ్ళు చేస్తారు, వాళ్ళ స్వలాభం అందులో ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి ఈ జగదంబ సన్నిధానంలో అమ్మ చేయడం అన్నది ఇంకా విశేషమైనటువంటిది. నేనైతే చాలా చాలా సంతోషపడ్డాను. అమ్మకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి నన్ను ఇక్కడ పిలిపించి నాకు ఈ పూజను చూపించేటటువంటి అదృష్టం అమ్మ నాకు కల్పించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, మీ అందరికీ శుభాశీస్సులు, అష్టలక్ష్మి సమన్వితమైనటువంటి ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తూ శుభం భవతు. శ్రీమాత్రే నమః.